ఈ అలంకారాలని ఎందుకు ఊరులా? అక్క 14 సంవత్సరాల నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగలు ఎంతమంది తగ్గాయో చూడు. అక్క, సహజ సౌందర్యవతి వేర నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు. కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతోపడుతున్నాయి. అలాగా? దేవి, రాణివాసము చేరగాని రాచరికపు అలంకారాల మీద మనసైనదా? అది మా చెల్లెళ్ళ ముచ్చట. మహారాణి. ప్రభు, ఇదేమి కొత్త పిలుపు? ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటే కాదు, పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించాలి. నేనా? అవును దేవి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. మీ చెల్లెళ్ల వేడుకతో పాటు నాదొక కానుక. ఆర్యపుత్రులు అంతగా ముచ్చటపడి తెచ్చినది అది ఏమయ్యుండునో చూడాము. ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకియ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి. ఏనాటికైనా దీనిని నీ శిరోజములను అలంకరించగలనా అని వ్యథ చెందాను. ఆ కోరిక నేటికి ఫలిస్తున్నది. ప్రభు, నాది ఒక చిన్న కానుక. ఏమిటది? శ్రీవారి ముద్రిక. హనుమ నాకు మీ ఆనవాలుగా అందించిన వేళ నే పొందిన ఆనందం, ఆ మధురానుభూతి మరపురానివి.